హలో అందరికీ, దోశలు క్రిస్పీగా రావాలి అంటే దోశల పిండి ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. మంచి దోశ బ్యాటర్ కోసం అయితే మనం ఒక బౌల్లో 1 గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. మళ్ళీ అదే గ్లాస్తో 2 గ్లాసుల పచ్చిబియ్యం తీసుకోవాలి. రేషన్ బియ్యం అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. అలానే 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వాటర్ పోసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. 1కి 2 సార్లు చొప్పున వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఒక 8 to 10 అవర్స్ వరకు పప్పుని బియ్యాన్ని నాననివ్వాలి. 10 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి పైన మొత్తం నురుగలాగా ఫామ్ అయి ఉంటుంది. అంటే మనకి పప్పు బియ్యం బాగా నానినట్టే. మళ్ళీ ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని మిక్సర్లో కానీ లేదంటే గ్రైండర్లో కానీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేనైతే గ్రైండర్లో వేసాను. గ్రైండర్లో అయితే మనకి తక్కువ టైంలోనే తొందరగా బ్యాటర్ మొత్తం రెడీ అయిపోతుందని చెప్పి. ఈ గ్రైండర్ వచ్చేసి క్రాంప్టన్ కంపెనీది. రీసెంట్గా తీసుకున్నాను. చాలా బాగుంది దీని రివ్యూ. తగినంత వాటర్ వేసుకొని ఒక 35 మినిట్స్ వరకు మనం అలానే వదిలేసేయాలి క్యాప్ పెట్టి. అప్పుడు మనకి బ్యాటర్ మొత్తం చాలా స్మూత్గా అయిపోతుంది. బ్యాటర్ మొత్తం మంచిగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకొని ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి మొత్తం పులుస్తుంది కాబట్టి దోశలు క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయి. నేను ఎలా వేసాను, దోశలు ఎలా వచ్చాయి అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ దోశ బ్యాటర్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.